హాయ్ విను. యోగా చాలా మంచిది. యోగా డే ఒక డే రికగ్నైజ్ చేసి వరల్డ్ వైడ్ యోగా గురించి తెలియపరచడం కూడా చాలా మంచిది. కాకపోతే విశాఖపట్నంలో జరిగే ఈవెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి తెలుసా అండి. జనాలకు ఆ రోడ్ని 4-5 రోజుల ముందే బ్లాక్ చేసేసారు. ఈ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే సింగిల్ ట్రాక్లో సింగిల్ లేన్లో అటు ఇటు వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అదేవిధంగా కోర్టు అనేక సార్లు చెప్పింది రోడ్స్ బ్లాక్ చేయకూడదు, రోడ్స్ బ్లాక్ చేసి ఒక ఈవెంట్ చేయకూడదు, జనాలకు ఇబ్బంది కలిగించకూడదని కోర్ట్స్ అనేక సార్లు చెప్పిందండి. కానీ ఈ ఈవెంట్ వలన ఎంతోమంది ఇబ్బంది పడతారు. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండేవాళ్ళు ఉన్నారు, డెలివరీ అపాయింట్మెంట్ ఉండేవాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్. దీనివల్ల ఏంటంటే మనం హెల్త్ కోసం యోగా చేస్తున్నాం, కాకపోతే ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ పెరిగిపోయింది. బికాస్ ట్రాఫిక్ జామ్లో ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, అదేవిధంగా పొల్యూషన్ ఎమిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పొల్యూషన్ చెప్పాలంటే ఇండియాలో 2022లోనే ఫ్లెక్సెస్ అని బ్యాన్ చేశారు. కాకపోతే యోగా డే ప్రమోషన్ కోసం ఎక్కడ చూసినా అక్కడ ఫ్లెక్సెస్, ఇన్ని ఫ్లెక్సెస్ యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాన్ ఫ్లెక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఫ్లెక్స్ మళ్ళీ ఎలా యూజ్ చేస్తున్నారు? ఇది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అంటే ఒకసారి ఆలోచించండి. తర్వాత స్కూల్కి 2 రోజులు సెలవులు ఇచ్చారు, పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుంది కదా అండి. మిగతా జిల్లాల్లో అదే పాఠాలు చెప్పేస్తారు, ఇక్కడ 2 రోజులు వీళ్ళు మిస్ అవుతున్నారు. అదేవిధంగా మత్స్యకారులని, జాలర్ని, చేపల వేటకి వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు విధించారు. వాళ్ళు జీవనోపాధి దెబ్బతింటుంది కదండి. అదేవిధంగా చాలా చెట్లు నరికేశారు. దీనివల్ల ఏమవుతుంది? ఎన్వైర్న్మెంట్కి భారమే కదండి. తర్వాత అదేవిధంగా ఈవెంట్ జరిగేటప్పుడు ఎంత ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేస్తారు, ఎన్ని ప్లాస్టిక్ కప్స్ యూస్ చేస్తారు, ఎన్ని ప్లాస్టిక్ గ్లాసెస్ యూస్ చేసి, ఎన్ని బ్యాండ్ ఐటమ్స్ కదా. ఇది మళ్ళీ ఎన్వైర్న్మెంట్ మీద భారం పట్టలేదా? యోగా హెల్త్ కోసం అంటున్నారు, మరి ఇంత ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఈ ప్రోగ్రామ్ చేయడంలో అడ్వాంటేజ్ ఏముందో తెలియలేదు. నా ప్రశ్న ఏంటంటే, ఓకే బాగానే ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మంచి కష్టపడాలి, బాగానే ఉంది. ఒకరోజు దాన్ని కేటాయించాము, సో రికార్డ్స్ సృష్టించాలని అనుకుంటున్నాము, చేయొచ్చు. ఒక గ్రౌండ్లో చేయొచ్చు కదా, జనాలకి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఏదైనా గ్యారంటీ ఉందా యోగా డే నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళంతా యోగా చేస్తారని? అంటే ఇది ఒక పిఆర్ స్టంట్ కదా. ముందు రోజు లేకపోతే వారానికి ఒక్కసారి జనాలు యోగా చేసేటట్టు మోటివేట్ చేయండి. పార్క్స్లు ఓపెన్ చేసి ఉంచండి, ఓపెన్ గ్రౌండ్స్కి పర్మిషన్ ఇవ్వండి, పార్క్ ఎంట్రీ ఫీజులు తీసేయండి. పార్కులకి ఎంట్రీ ఫీజు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తే జనాలు వెళ్ళరు. సో అవి ముందు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసినట్లయితే జనాలు హ్యాపీగా, ఫ్రీగా, స్పేషియస్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళి రోజు యోగా చేసుకుంటారు. ఎన్ని కోట్ల రూపాయలండి దీనికోసం వెచ్చిస్తున్నారు. మనకు ఎంతో డెవలప్మెంట్ చేయాలి కదా. ఆంధ్ర బైఫర్కేషన్ అయిన తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉండిపోయినాయి, అన్నీ డెవలప్ చేయొచ్చు కదండి. సో దీనివల్ల ఏమొస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.